70,000 కట్టేది 70,000 కట్టించుకున్నది. అన్ని కట్టించుకున్న దగ్గర మాకేం చెప్పలేదు. మమ్మల్ని రానియలేదు లోపలికి. మా పిల్ల పానం పోయినాక తర్వాత 70,000 కట్టినాక బయటికి రానిచ్చి తోలిచ్చి మత సూదేసింది. వద్దని అడిగినాము కూడా, అడిగితే వాళ్ళు ఏం కాదని చెప్పింది. మత సూదేసి ఏం కాదని చెప్పింది. అట్లా కూడా ఈ ఇద్దరు పిల్లలను ఏం చేస్తారు చేయండి. బయటికి తీసుకెళ్తాం సార్ అంటే తీసుకోకుండా ఇక్కడనే సాధ్యమవుతుంది, ఇక్కడనే ట్రీట్మెంట్ ఇస్తాము. ఇన్నే మీకు అవైలబుల్ ఉంది, మొత్తం ఇక్కడనే ఉంది, మీకు ఇక్కడనే ట్రీట్మెంట్ న్యాయం జరుగుతుంది. నేను సాధ్యమైనంత వరకు ట్రై చేస్తా అని మమ్మల్ని ఈ విధంగా చేసి మా లోపల ఉన్న డబ్బులన్నీ కాల్ చేసింది సార్. అట్లా కూడా మేము దానికి ఇదే మా పేషెంట్ బతకాలి, మామే బతకాలి అనే ఉద్దేశంతో బతకాలనే ఉద్దేశంతో ఎన్ని డబ్బులు చేసిన కూడా ఏం లేదు. లాస్ట్ ఏం లేదు, లాస్ట్ 5:30 6 గంటలకు మొత్తం అయిపోయినాక అప్పుడు ఎప్పుడు చనిపోయిందో కానీ 6:30కు మాకు ఇంటిమేషన్ ఇచ్చి 6:30కి ఇస్తే అప్పుడు ఓన్లీ ఫీవర్ తోటి ఆమె ఆమెనే మెట్లపై ఎక్కిపోయి ఆమె ఏదో మామూలు ట్రీట్మెంట్ తో నేను బయట పడతా అంటే పోతే ఆమెకు హార్ట్ ప్రాబ్లమ్, హార్ట్లో నీరు వచ్చిందని చెప్పి జైన్ చేసుకొని లంగ్స్ ప్రాబ్లం ఉంది, సీరియస్ ఉంది, క్రిటికల్ గా ఉంది, ఆక్సిజన్ పెట్టాలని ఆక్సిజన్ పెట్టించిండు. ఎంత అమౌంట్ అయినా కూడా ఇస్తాము 1,50,000 1,70,000 వరకు ఖర్చు ఎంత అయితే అంత ఇచ్చినాం సార్. మేము డబ్బుల విషయంలో ఏం ఆలోచన లేకుండా ఇచ్చినా కూడా ఇంకా క్రెడిట్ అవుతుంది, పెరుగుతుంది అని లాస్ట్ గుంటే ఈ పరిస్థితి చేసిండు. లాస్ట్ గుంటే ఈ విధంగా డెడ్ బాడీ మొత్తం ఇచ్చేసి మొత్తం 1,50,000 వరకు మేము ఖర్చు ఇక్కడ ట్రీట్మెంట్ యాక్చువల్ ఖర్చు పెట్టాం సార్. మేము ఇక్కడ మొత్తం రిసిప్ట్లు ఉన్నాయి మా దగ్గర, అన్ని విధాలా మేము ఇచ్చేసినాము. మాకు ఈ విధంగా చేసి లాస్ట్ కు డెడ్ బాడీ ఈ పరిస్థితిలో తీసుకొచ్చి లాస్ట్ కు ఏం లేదు వెళ్ళిపోయింది ఆమె అని చెప్పిండు. ఇంకా అంతా ఆ పరిస్థితిలో మాకు ఇటువంటిది అన్యాయం, ఇటువంటిది అరాచకంగా ఇటువంటి డెడ్ బాడీ చెప్పలేదు సార్. ఫస్ట్ చెప్పితే మేము ఎక్కడైనా బయటకు తీసుకెళ్తాము, నిమ్స్ కి తీసుకెళ్తాం సార్. మాకు నీ నుంచి కాకపోతే చెప్పండి అంటే లే మేము ఎస్వేస్కి వెళ్తామంటే ఎస్వేస్ డాక్టర్లంతా నేను ఇక్కడ చేసుకుంటా. వాళ్ళు నేను 3 years నుంచి నా అనుభవం ఉంది, ఎస్వేస్ అనుభవం ఉంది నాకు. నేను ఇక్కడే క్రెడిట్ చేసి నేను నీకు ఏదైనా 99% నీకు ఇది చేసేదే చేస్తా అని చెప్పి ఈ విధంగా చేసుకొచ్చి లాస్ట్ కుంటే 6 గంటలకు మాకు ఏం లేదు వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది అని చెప్పి డబ్బులు కట్టించుకున్నాక డబ్బులు 25,000 25,000 30,000 40,000 ఇట్లా మొత్తం ఎంత మెడికల్ కి సంబంధించింది కానీ ల్యాబ్ కి సంబంధించి మొత్తం డబ్బులు కట్టించుకున్నాక లాస్ట్ ఫైనల్ గా డెడ్ బాడీ లేదు వెళ్ళిపోయిందమ్మా అని చెప్పి మాకు న్యాయం కావాలి, మాకు ఈ పాపలకు న్యాయం కావాలి. వీళ్ళకి మినిమం 20 lakhs డిమాండ్ చేసినాము సార్. 20 lakhs డిమాండ్ చేసినాము. దాని ప్రకారంగా మాకు ఏదో ఒకటి నీకు అంటే మాకు వీళ్ళకు న్యాయం చేయాలని ఒకటి కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేయండి అంటే మేము పెద్దగా ఏమి చేస్తలేము. మాకు ఈ పాపలకు ఏదో న్యాయం చేసి మాకు ఆదుకుంటారని మేము